యత్కించభూతం ప్రణమేదనన్యం అని చెప్తూ ఉన్నారు. గగనం, ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి, నక్షత్రములు, దిక్కులు, చెట్లు, తీగలు, లతలు, సరోవరములు, సముద్రములు, మొత్తానికి విశ్వమునందున్నటువంటి ఏమేమి వస్తువులు ఉన్నాయో, అస్తిత్వాన్ని కలిగి ఉన్నాయో అవన్నీ కూడా హరి నిలయములు, హరి ఆశ్రయములు, హరి వాటి అందంతా ఉన్నాడు, హరి యొక్క ప్రతిమలు. కాబట్టి వాటన్నింటికి నమస్కారం చేయాలి. అందుకే మనం హిందువులము పర్వతాలకు, గుట్టలకు, నదులకు, పక్షులకు, తర్వాత పశువులకు, మనుషులకు, దేవతలకు అందరికీ మనం నమస్కరిస్తాం. ఇది తెలుసుకోకుండా ఎందుకు? అన్ని చోట్ల భగవంతుడున్నాడు. సర్వత్ర వ్యాప్తుడై ఉన్నటువంటి భగవంతుణ్ణి సర్వత్రా చూచేటటువంటి తెలివి, జ్ఞానము, బుద్ధి, వివేకము మన హిందువులకు మాత్రమే ఉన్నది. వేరే వాళ్లకు లేక వాళ్ళు మూఢులై మనలను మూఢనమ్మకము అని మనలను సనాతన ధర్మాన్ని నిందిస్తూ ఉన్నారు. ఇది భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు అనేటటువంటి తత్వాన్ని తెలిసినటువంటి వాళ్ళము మనము. వాళ్లకు ఆలయమో అదో ఏదో చెప్తే అక్కడ పోయి మాత్రమే వాడిని చూడగలరు. అయితే మనలాగా చెట్టులో, చేమలో, పుట్టలో, గుట్టలో, పాములో, దేనిలో అయినా సరే చివరికి కుక్క కాలభైరవుడు అని అంటాం మనం. ఇది మన గొప్పదనం, ఇది సనాతన ధర్మము. భగవంతుడు అన్ని చోట్ల భగవంతుని చూడగలిగేటటువంటిది. అవన్నీ భగవంతుని ప్రతిమలు, భగవంతుని ప్రతిరూపాలు అని మనము భావిస్తున్నాం. ఆ భావన మన శాస్త్రం చెబుతూ ఉన్నది. అదే తత్వము, సత్యము, ట్రూత్. అయితే మనకు దాని మీద నమ్మకం లేక కుక్క వచ్చినప్పుడు కుక్కను చూస్తున్నాం, కానీ కుక్కలో ఉన్నటువంటి భగవంతుణ్ణి మనము చూసేటటువంటి జ్ఞాననేత్రం మనకు లేకపోతూ ఉన్నది. అందుకే మీకు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. కనకదాసుల వారి గురించి చెప్పేటప్పుడు కనకదాసుల వారు భగవంతుని దాసులయ్యారు. భగవంతుని విజ్ఞప్తి మేరకు అయ్యా కావయ్యారు. కండిషను, నాకు భగవంతుడిని నేను పిలిచినప్పుడల్లా రావాలి, పిలిచినప్పుడల్లా వస్తాను భగవంతుడు చెప్పాడు. వ్యాసరాజు స్వామి వారు ఏమయ్యా నీకు స్వామి పిలిస్తే వస్తాడట కదా. వస్తాడు స్వామి, రేపు పిలుస్తావా? పిలుస్తాను స్వామి, పూజ చేసేటప్పుడు. సరే, స్వాముల వారు పూజ చేస్తూ ఉన్నారు. కనకదాసుల వారు భగవంతుడిని చూపిస్తారని అంత వ్యాప్తి అయింది. అందరూ భగవంతుడిని మేము చూడొచ్చు కదా అని అందరూ వచ్చారు. పూజ జరుగుతూ ఉన్నది. కుక్క వచ్చింది అందరూ కొట్టి తరిగారు. ఏమయ్యా కనకదాస అయ్యా వచ్చాడు కదా స్వామి, కుక్క రూపంలో వచ్చాడు. అయితే ఆ కుక్కలో ఉన్నటువంటి భగవంతుడిని మనం చూడలేకపోయాము. ఇంకొక రోజు పెద్ద నాగుపాములాగా వచ్చాడు. నాగుపాము రూపంలో వచ్చాడు. అందరూ పారిపోయారు. అక్కడ ఉండింది మాత్రము వ్యాసరాజ స్వామి వారు, కనకదాసుల వారు, పురంధరదాసుల వారు. కాబట్టి ఇది మన సంస్కృతి. మనకు అన్ని చోట్ల భగవంతుడు ఉన్నాడు అని అందుకే మేము అన్నిటికీ పూజలు చేస్తూ ఉంటాం. కనబడడానికెల్లా పూజలు చేస్తూ ఉంటాం. గంగానదిని గంగాదేవికి ఆరతిస్తాం. గంగానదికి ఏం నీళ్ళు అంతే జడ పదార్థం. అది ఏం నీళ్లకు ప్రాణం ఉందా? ఏముంది? మనకు ప్రాణం పోస్తుంది కానీ దానికి ప్రాణం లేదు. ప్రాణం పోతున్నప్పుడు నీళ్లు పోస్తే మనం బతుకుతాం. కానీ నీళ్లకు ప్రాణం పోసేవాడు ఎవడు? ప్రాణమే లేదు, జడ పదార్థం. అయితే గంగా నదికి ఎందుకు ఆరతిస్తున్నాము? గంగా నదికి కాదు, ఆ గంగా నది అభిమాని దేవత అయినటువంటి గంగమ్మ తల్లికి మనం గంగా ఆరతిస్తున్నాం. అందుకే అక్కడ గంగాదేవి మొసలిపైన కూర్చున్నటువంటి గంగాదేవి ప్రతిమను పెట్టి వీళ్ళు నిత్యము ఆరతి చేస్తూ ఉన్నారు. కాబట్టి మన నమ్మకము, మన హైందవ సంస్కృతి, సనాతన ధర్మం ఏం చెబుతూ ఉన్నదంటే, అయ్యా అన్ని చోట్ల భగవంతుడు ఉన్నాడు, నీవు అన్ని చోట్ల భగవంతుణ్ణి చూచేటటువంటి జ్ఞాన నేత్రాన్ని తెరుచుకో. ఈ చర్మ చక్షువులను మూసేయి, జ్ఞాన నేత్రాన్ని తెరువు. అన్ని చోట్ల నీకు భగవంతుడు కనబడతాడు. అదే ప్రహ్లాదుడు చెప్పాడు. ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదకి చూచిన అందందే కలడు. వాడిక్కడ అక్కడ అనేది అన్ని చోట్ల ఉన్నాడు. అయితే వాడు ఉన్నాడు అని ఎక్కడ ఉన్నాడు అంటే వెదకి చూడాలి, మనం తరచి చూడాలి.
చూడడం అంటే 1000 క్యాండిల్ బల్బ్ వేసుకుని వెతికితే దొరుకుతాడా? దొరకడు. వెతకడం అంటే వారిని చూడాలి అనేటటువంటి తపన, మహాత్మ్య జ్ఞానపూర్వకమైనటువంటి సుదృఢమైనటువంటి భక్తితో తపనతో నేను వాడిని చూడాలని వాని కొరకు మనము మన ప్రాణాలను అర్పించడానికి రెడీ అయితే అప్పుడు మన ప్రాణాలను కాపాడడానికి వాడు వస్తాడు. ప్రేమికులిద్దరూ ఒకరినొకరు మేము విడిచి ఉండలేము, నీ కొరకు నా ప్రాణం ఇస్తాను, నీ ప్రాణం ఇస్తాను అని ప్రాణాలు ఇచ్చుకోవడం దేవుడు అరుగు, ప్రాణాలు తీసుకుంటూ ఉన్నారు, లేకపోతే ఒకరినొకరు చంపుకుంటూ ఉన్నారు. ఇది మన ప్రేమ వ్యవస్థ. అయితే భగవంతుని ప్రేమ అలా కాదు. వాని కొరకు మన ప్రాణాన్ని ఇవ్వడానికి మనము సిద్ధమై మనము వానిని ప్రేమిస్తే వాడు మనలను ఖచ్చితంగా రక్షిస్తాడు. దానికి ప్రహ్లాదుడే సాక్షి. హిరణ్యకశిపు కొడుకని చూడకుండా ప్రహ్లాదుని ఎన్ని మార్లు చంపడానికి ప్రయత్నించాడు. ఏనుగులతో తొక్కించాడు, శిఖరముల నుండి పర్వతముల నుండి తోయించాడు, సముద్రంలో పడవేశాడు, తర్వాత 4 పాములతో కాటు వేయించాడు, అగ్నిలో తోయించాడు. ప్రహ్లాదుడు చచ్చాడా? చావలేదు. ఎందుకు? అడుగడుగున నా స్వామి నన్ను రక్షిస్తాడు అని ప్రహ్లాదుడు ఆ భగవంతుణ్ణి ఏక మనస్సుతో ధ్యానించాడు, స్మరించాడు, తన మనస్సులో నిలుపుకున్నాడు. కాబట్టినే ప్రహ్లాదునికి మరణం రాలేదు. కైలాస బ్రాహ్మణ మైమై హర్కొండ అంతేಳಿ కన్నడంలో ఒక సామెత. చేతకాని బాపడు ఒళ్ళంతా గీరుకున్నాట, నా పని ఏం జరగటం లేదని. అలాగా హిరణ్యకశిపుకి నిన్ను చంపేస్తానని ఎన్ని మార్లు ప్రయత్నం చేసినా వాడు చావటం లేదు, హరి మాటను వదలటం లేదు. చివరికి ఇక్కడ ఉన్నాడంటే ఉన్నాడన్నాడు. చెప్పిన వెంటనే సత్యం విధాతి నిజభృత్యభావం. ప్రహ్లాదుల వారు మనకు సాక్షి, ధ్రువరాజుల వారు సాక్షి. భగవంతుడు ఎక్కడ పడితే అక్కడ కనబడతాడు, ఉన్నాడు అనడానికి. అయితే వాళ్లకు భగవంతుణ్ణి ఎక్కడ పడితే అక్కడ చూడగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు, భక్తియుక్తులు, శ్రద్ధ వాళ్ళకు ఉంది కాబట్టి కనబడ్డారు. మనకు దేవాలయానికి వచ్చి దేవుని ముందు నిలబడి, ఆ ప్రతిమ ముందు నిలబడి ఆ ప్రతిమను చూస్తున్నామే కానీ ఆ ప్రతిమలో భగవంతుణ్ణి మనం చూడటం లేదు. ప్రతిమ కనబడుతూ ఉన్నది, భగవంతుడు కనబడు. అయితే మన మనస్సులో దేవుని ముందు దేవాలయంలో నిలబడి మనకు అమెరికాలోని మన కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవాళ్ళు వీళ్ళు కనబడుతుంటారే కానీ ప్రతిమ ముందు నిలబడి ఉంటాము. ప్రతిమలో మనకు దేవుడు కనబడడు. ఒకవేళ దేవుడే ఎదురుగా వచ్చి నేను దేవుడు అని వాడు నిలబడినా నువ్వేదో డ్రామా కంపెనీ నుండి వచ్చినావు, పక్కకు పో అని చెప్తాం. మనం ఎందుకు? దేవుడు కనబడినా మనము గుర్తించలేనటువంటి అజ్ఞాన స్థితిలో ఉన్నాం మనం. మీకందరికీ గుర్తుందో లేదో, నాకు గుర్తు. దాదాపు 40 సంవత్సరాల కిందట కన్నడలో ఒక సినిమా వస్తే దాన్ని తెలుగులో దేవుడే దిగి వస్తే అని. దాంట్లో దేవుడే దిగి వస్తాడు. వీడు మొదట నమ్మడు, ఏలా డ్రామాకి వచ్చి పో అంటాడు. తర్వాత వాడు నిజంగా దేవుడు అన్నప్పుడు వాడు ఏమేమో కోరికలు కోరుతూ ఉంటాడు, భగవంతుడు ఇస్తూ ఉంటాడు. అయితే వాడికి అన్నీ ముందే తెలిసిపోతుంటాయి కాబట్టి వాడికి అన్నీ రివర్స్ అయిపోతూ ఉంటుంది. అయినా నీ వద్దురా భగవంతుడు, కనబడద్దు, వెళ్ళిపోమ్మంటాడు. చివరికి నీవు నాకు దేవుడు వద్దు నాయనా, నీవు నాకు నీవు కనబడకుండానే ఉండు, నాకు అప్పుడే నేను సేఫ్ అని. కాబట్టి దేవుడు మనకు ఎదురుగా వచ్చి నిలబడిన వాడిని గుర్తించి వాడిని చూసేటటువంటి కన్నులు లేదు, జ్ఞానం లేదు, శక్తి లేదు మనకు. ఇది 8 వాట్స్ దీన్ని చూస్తూ ఉన్నాం. అదే అక్కడ 1000 వాట్స్ పెడితే మనం చూడగలమా? చూడలేము. ఒక సూర్యుడిలా ఉంటే ఎత్తి కళ్ళ సూర్యుడిని చూడలేము. అనంత కోటి సూర్యప్రభ సమానుడైనటువంటి భగవంతుణ్ణి మనం చూడడానికి సాధ్యమవుతుందా? ఈ కన్నులతో చాలదు, జ్ఞాన నేత్రములతో చూడాలి. జ్ఞాన నేత్రంతో చూడాలంటే సాధన చేయాలి. మన సాధన పూర్తి అయిన తర్వాత, మన ప్రారబ్ధ కర్మ ముగిసిన తర్వాత ఎప్పుడు వాడు మనకు దర్శనం ఇవ్వాలనుకుంటాడు అప్పుడు ఇస్తాడు. అంతవరకు ఈ అన్వేషణ సాధన తప్పకుండా చేయాలి. అందుకే చెబుతూ ఉన్నారు ఇక్కడ. కాబట్టి వాడు ఎక్కడెక్కడ ఉన్నాడు అంటే అన్ని భగవంతుడి ప్రతిమలు. మీరు చూడండి, సాధన చేయండి నిదానంగా. ఎప్పుడో ఒకసారి మన ప్రారబ్ధ కర్మ ముగిసినప్పుడు వాడు మనకు ఎక్కడ దర్శనం ఇవ్వాలనుకుంటే అక్కడ వాడు దర్శనమిస్తాడు. ఇక హరివంశ పురాణం కూడా అదే చెబుతూ ఉన్నది. గిరి గుల్మ వనాదీనాం నద్యాదీనాం తథైవ చ సాన్నిధ్యం లోకనాథస్య సర్వదా వర్తతే హరేః.
కాబట్టి భగవంతుడు అన్ని చోట్ల ఉంటూ ఉన్నాడు. ఈ విధంగా భగవద్భక్తులైనటువంటి ప్రహ్లాదుల వారు, మహానుభావులు, వీళ్ళు ఎవరో కొంతమంది హనుమంతుల వారు. హనుమంతునికి వ్యాప్తోపాసకులు. ఎక్కడ పడితే అక్కడ భగవంతుణ్ణి చూస్తూ ఉపాసన చేసే కలిగేటటువంటి శక్తి కలిగినటువంటి వారు జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారు. అదే వాళ్ళకి ఆ శక్తి ఉన్నది, దాన్ని వ్యాప్తోపాసన అని అంటారు. వాయుదేవుల వారికి వ్యాప్తోపాసన ఉన్నది. వాయుదేవుల వారి ఆవేశము విశేషంగా ఉన్నటువంటి ప్రహ్లాదుల వారికి ఉన్నది. ఆ ప్రహ్లాదుల వారి అవతారమైనటువంటి వ్యాసరాజ గురు సార్వభౌములకు, రాఘవేంద్ర గురు సార్వభౌముల వారికి భగవంతుణ్ణి ఎక్కడ పడితే అక్కడ చూడగలిగేటటువంటి శక్తి ఉన్నది. ఎందుకు? వాయుదేవుల వారి ఆవేశం ఉండటం వల్ల. ఎందుకు? వాయుదేవుల వారు వ్యాప్తోపాసకులు కాబట్టి. తిరుపతి శ్రీనివాసునికి వారి అర్చక వంశంలో ఎవడో ఏదో తప్పు చేస్తే వాళ్ళ వంశమంతా నాశమైపోతే రాజు వాళ్ళందరినీ సంహరిస్తాడు, చంద్రగిరి మహారాజు. అప్పుడు వాళ్ళ శ్రీనివాసుని పూజ నిలబడిపోతుంది. అప్పుడు చంద్రగిరి మహారాజు, ఇదంతా 15వ శతాబ్దం, ఆ చంద్రగిరి మహారాజు వ్యాసరాజ గురు సార్వభౌముల్ని పూజ చేయమని అడుగుతాడు శ్రీనివాసునికి. సరే వెళతారు. 12 సంవత్సరాలు పూజ చేసి ఆ వంశంలో ఒక ఆమె గర్భిణీ ఉంటుంది. ఆమె జన్మ ఇచ్చిన తర్వాత కొడుకునకు వాడు పెరిగి పెద్దవాడైన తర్వాత 12 సంవత్సరాల తర్వాత వారికి ఉపనయనాదులు చేసి మళ్ళీ వాళ్ళ ఆ తిరుపతి యొక్క అర్చకత్వాన్ని వ్యాసరాజ గురు సార్వభౌములు వాళ్ళకే ఇచ్చేస్తారు. వ్యాసరాజ గురు సార్వభౌముల వారు అనుకొని ఉంటే ఇది మనకే ఉండని, మాధ్యులకే ఉండని అనుకుంటే చంద్రగిరి మహారాజు వద్దనడు. ఆయన వ్యాసరాజ గురు 6 మంది రాజులకు ఆయన రాజుగురువు. 1 2 కాదు, 6 తరాలకు రాజుగురు ఆయన. ఎందుకు? వ్యాసరాజ గురు సన్యాస ధర్మం అంటే అంతే. సన్యాసం అంటే అన్నీ త్యజించడం. నాకు ఈ అర్చకత్వం వద్దు, మన పని 12 ఏళ్ళు నాకు శ్రీనివాసుని సేవా ఫలం దొరికింది, సేవ దొరికింది, మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయాలి అనేటటువంటి ఆ విరక్తము, ఆ వైరాగ్యమే సన్యాస ధర్మం యొక్క గొప్పదనం. అదే మనకి ఏదైనా ఒక ఆంజనేయ స్వామి దేవస్థానం పూజని చేరుకుంటే మెల్లిగా ఒంటె కథ అయిపోతుంది. మనం మెల్లిగా చేరుకొని 12 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఒంటెలాగా మనమే దాన్ని ఆక్రమించుకొని అదే గుడి అని చెప్పి మనం అక్కడ ప్రతి జెండా పాతేస్తాము, వదలం. అది వైరాగ్యం. ఇది వ్యాసరాజ గురు వైరాగ్యం. వ్యాసరాజ గురు సార్వభౌముల వారు ఆ 7 కొండలను ఎక్కడానికి వెళ్ళారట. 7 కొండలను ఎక్కడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి రాళ్ళు, రప్పలు అన్నీ కూడా వాళ్లకు సాలగ్రామ శిలలుగా కనబడ్డాయట. సాలగ్రామ శిలలు విష్ణు సన్నిధానం ఎప్పుడూ కలిగి ఉండేటటువంటివి. ఆ సాలగ్రామ శిలలుగా కనబడినప్పుడు దానిని కాళ్లతో తొక్కుతూ మెట్లను ఎక్కలేక పర్వతాన్ని తమ మోకాళ్ల మీద 7 కొండలను ఎక్కి 12 సంవత్సరాల పాటు పూజను గావించి మళ్ళీ అర్చకత్వాన్ని అర్చకుల వంశానికి ఇచ్చినటువంటి విరక్త శిఖామణులు వ్యాసరాజ గురు సార్వభౌముల వారు. ఇది మాధ్యులై మనం చెప్పుకునేటటువంటి కథ కాదు. ఇప్పటికీ శిలాశాసనాలు ఉన్నాయి. అయితే వాళ్ళ యొక్క మన యొక్క గొప్పదనాన్ని అంగీకరించలేక దాన్ని ఏదో చేశారు. ఇప్పటికీ ఆ వ్యాసరాజ గురు 12 సంవత్సరాల పాటు పూజ చేసిన దానికి శిలాశాసనాలన్నీ ఉన్నాయి. ఎందుకు? వ్యాప్తోపాసకులు, వాయుదేవుల వారు వ్యాప్తోపాసకులు కాబట్టి వారి ఆవేశము వ్యాసరాజ గురు సారు వారు ఇవ్వటం వలన అక్కడ ఉన్నటువంటి రాళ్ల రప్పలన్నిటిలో శాలిగ్రామం కనబడింది, అంటే విష్ణు సన్నిధానం కనబడింది. కాబట్టి భగవంతుడు ఎక్కడ లేడు అనేటటువంటి ప్రశ్న చేయాలే కానీ ఎక్కడ ఉన్నాడు అని ప్రశ్నిస్తే మనంతా అవివేకులు లేరు. మనకు వేరే వాళ్లకు తేడా లేదు. ఎక్కడున్నాడు నీ హిరణ్యకశిపుడు అడిగినట్లుగా మనం అడగకూడదు. ఎక్కడ లేడు అని ప్రహ్లాదుడు సమాధానం చెప్పినట్లుగా ప్రశ్నకు ప్రశ్న సమాధానం. వాడన్నాడు, ఎక్కడున్నాడు నీ స్వామి? నా స్వామి ఎక్కడ లేడు చెప్పు. కొన్నిసార్లు ప్రశ్నకు ప్రశ్న సమాధానంగా ఉంటుంది. కాబట్టి అలా ఉండాలి మన యొక్క ఇది అని చెబుతూ, సరే ఉన్నాడు కదా,
ఎక్కడ కనబడటం లేదు. దీనికి సమాధానం జగన్నాథదాసుల వారు చెబుతున్నారు. ఏమని అంటే ఇంధనగత పావకనెంతి హృదయం అంటే కట్టెలో అగ్ని ఉన్నట్లుగా. కట్టెలో అగ్ని ఉన్నది, కనబడుతున్నదా? కనబడటం లేదు. 2 కట్టెలను మథించినప్పుడు, మథనం చేసినప్పుడు, అగ్నిసూత్రం చెప్తూ మథించినప్పుడు కట్టెల్లోంచి అగ్ని పుడుతుంది. మథించినప్పుడు మాత్రమే పుడుతుంది, లేకపోతే కట్టె మాత్రమే కనబడుతుంది. కట్టెలో ఉన్నటువంటి అగ్ని కనబడదు. అదేవిధంగా భగవంతుడు అన్ని చోట్ల ఉన్నా మనకు కనబడటం లేదు. ఎప్పుడు కనబడతాడు? కట్టెను మతిస్తే ఎలా కనబడతాడో, అగ్ని కనబడుతుందో, అదే వాళ్ళు చూడాలి అనేటటువంటి తపనతో మనము ఆ అన్వేషణ చేస్తే, మన బుద్ధిని మనస్సును మథిస్తే, దానికోసం శ్రమిస్తే, అప్పుడు భగవంతుడు మనకు ఉన్న కనబడనటువంటి భగవంతుడు సర్వత్రా, వాడు ఎక్కడ పడితే అక్కడ కనబడతాడు అని ధ్యానించుటయే ఫలవిదు బాళదుదకే. ఒకే ఒక పద్యం 46 నిమిషాలు అయింది. ఇక నెక్స్ట్ పద్యానికి వస్తే అనలంగారదొళిప్పోపాదియ అనిరుద్ధను చేతనరೊಳಗೆ ಕ್ಷಣ ಬಿಟ್ಟಗಲದೆ ಏಕೋ ನಾರಾಯಣ ಶ್ರುತಿ ಪ್ರತಿಪಾದ್ಯನು ಇಹನೆಂಬುದೇ ಫಲವಿದು ಬಾಳ್ದುದಕ್ಕೆ. ఉన్నా కనబడడు ఇంధనగత పావకుని వలె. జగన్నాథదాసుల వారు హరికథామృతసారంలో మంగళాచరణ సంధిని ముగిస్తూ చివరి పద్యంలో పరిమళవు సుమనదుడు అనలను ಅರಣಿಯೊಳಗಿಪ್ಪಂತೆ దామోదరను ಬ್ರಹ್ಮಾದಿ ಮನೆಗಳ ತೋರಿ ತೋರದಲೆ ಇರುತಿಹ ಜಗನ್ನಾಥ ವಿಠಲನ ಕರುಣೆ ಪಡೆವ ಮುಮುಕ್ಷು ಜೀವರು ಪರಮ ಭಾಗವತರನು ಕೊಂಡಾಡುವುದು ಪ್ರತಿದಿನವು. పరిమళవు సుమనదుడు వాసన, సుమనదు పూలలో ఉన్నది, పూలలో వాసన ఉన్నది. అయితే వాసన ఎప్పుడు వస్తుంది మనకు? పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది. పువ్వు పరిమళిస్తే ఎప్పుడు? అది వికసించినప్పుడు వాసన వస్తుంది. పూలో వాసన కనబడటం లేదు, అది వికసించినప్పుడు కలుగుతూ ఉన్నది. అలాగే అనలను అరణియొళగిప్పంతే, అగ్ని కట్టెలో ఉన్నప్పుడు ఉన్నాడు. ఎప్పుడు కనబడతాడు? మథించినప్పుడు. అదేవిధంగా బ్రహ్మాది మనదలి, బ్రహ్మ వాయు వీళ్ళందరి దేవతల మనస్సులయందు కనబడి కనబడకుండా భగవంతుడు ఉన్నాడు. ఆ బ్రహ్మాదుల మనస్సులో కనబడి కనబడకుండా ఉండేటటువంటి ఆ జగన్నాథ విఠలుని కరుణ నాకు కావాలి, వాని అనుగ్రహం నాకు కావాలి అని ఎవడైతే ఇచ్చపడతాడో, అపేక్ష పడతాడో, వాడేం చేయాలి? జగన్నాథ విఠ కరుణ పడే ముక్షు జీవురు పరమ భాగవతరను కొండాడుವುದು ప్రతిదినవు. ఆ జగన్నాథ విఠలుని అనుగ్రహం కావాలని కోరేటటువంటి వాళ్ళు పరమ భాగవతరను, పరమ భగవద్భక్తులను స్తోత్రం చేయాలి, సేవించాలి, వారి కొరకు వారి వెంట తిరగాలి. ముందు అదే పద్యంలో వస్తుంది, అదే విషయం ముందు పద్యాల్లో వస్తుంది. ఇక అనలను అంగారదొళిప్పోపాదియ, అనలను అంటే అగ్ని, అంగారము అంటే బొగ్గు, నల్లగా ఉంటుంది బొగ్గు. బొగ్గు యందు అగ్ని ఉన్నట్లుగా అనిరుద్ధుడు చేతనరొಳಗೆ క్షణబిట్టగలదే. ఈ జీవులలో ఒక్క క్షణము వదలకుండా వారిలో ఉంటూ ఉన్నాట. ఏకో నారాయణ, ఏకో నారాయణో హరిహి, భగవంతుడొక్కడే, ఇద్దరు భగవంతులు లేరు, ఇక ముగ్గురు నలుగురు అనే ప్రశ్నే లేదు. కాబట్టి ఏకో నారాయణుడు శృతి ప్రతిపాద్య నిహనెంబుదే. శృతి ప్రతిపాద్యుడైనటువంటి, వేద ప్రతిపాద్యుడైనటువంటి భగవంతుడు ఈ జీవరాశి యందు ఒక్క క్షణము కూడా వదలకుండా బొగ్గులో ఉన్నటువంటి అగ్ని వలె భగవంతుడు అందరి జీవుల యందు ఉన్నాడు అని తెలుసుకొని ధ్యానించుటయే ఫలవిదు బాళదుదకే అని అంటున్నారు. ఇక్కడ మళ్ళీ అదే మనకు అక్కడ ఇంధనం తీసుకున్నారు కట్టెను, ఇక్కడ బొగ్గును తీసుకున్నారు. బొగ్గు నల్లగా ఉంటుంది, అగ్ని బాగా తేజోమయంగా ఎర్రగా ఉంటుంది. జీవుడెవడయ్యా అంటే బొగ్గు సమానం, అజ్ఞానం.
భగవంతుడెవడయ్యా అంటే అగ్ని. ఈ బొగ్గు వలె అంటే అజ్ఞానమూర్తిగా ఉన్నటువంటి ఈ జీవుని యందు అగ్ని ఉన్నాడు. అగ్ని రూపంలో అగ్ని వలె భగవంతుడు కనబడకుండా ఉన్నాడు. వాడు కనబడకుండా మనలో ఉన్నాడని మనకు తెలుసుకొని వాణ్ణి చూడాలి అనేటటువంటి తపనతో వాని కొరకు మనము అంగలార్చితే, హగలు ఇరಳು రాత్రి పగలు నేను నిన్ను చూడాలి అంగలార్చితే అప్పుడు భగవంతుడు మనకు ఎప్పుడు వానిని దర్శనం ఇవ్వాలనిపిస్తుందో మన ప్రారబ్ధ కర్మ ముగిసినప్పుడు వాడు మనకు దర్శనాన్ని ఇస్తాడు. అంతవరకు అంగలార్చాలి. ఉదాహరణకు ఇదే హరికథామృత సారంలో కత్తల కోణెయలి తాయియ కాణదిహ బాలకను హలుబుతిరే అంటే ఒక చీకటి గదిలో బాలకుడు, కరెంటు పోయింది, చిమ్మ చీకటి, ఆ చీకటిలో వాడు ఉండి తల్లి ఎక్కడున్నది అని కనబడకుండా బాలకుడు, చిన్న పిల్లవాడు అరుస్తూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు. ఎంతవరకు? వాని తల్లి కనబడేంతవరకు ఏడుస్తూ ఉంటాడు. అంతవరకు ఆ పిల్లవాడు నోరు ముయ్యడు. అదేవిధంగా మనం కూడా మనలో ఉన్నటువంటి భగవంతుడు మనకే కనబడకుండా మనతోనే వాడు ఉన్నప్పుడు వాడిని చూడాలి అనంటే చిన్న పిల్లవాడు తల్లి కనబడే వరకు చీకటిలో ఎలా గుక్కపట్టి ఏడుస్తాడో అదేవిధంగా మనం కూడా వాని కొరకు గుక్క పట్టుకొని వదలకుండా వాని నామస్మరణ, శ్రవణ, కీర్తన అన్ని విధాలైనటువంటి భక్తులను వాని కొరకు చేస్తూ చూడాలి అనేటటువంటి తపనతో మనము వాణ్ణి ఆశ్రయిస్తే, వాణ్ణి కీర్తిస్తే, ధ్యానిస్తే, స్మరిస్తే మనలో ఉన్నటువంటి భగవంతుడు ఒకరోజు మనకు తేజో రూపంతో కనబడతాడు. అదే చెబుతూ ఉన్నారు. ఇక ఈ భగవంతుడు క్షణము వదలి కూడా తన భక్తులను వదిలి వాడు వెళ్ళడు బయటికి, ఎప్పుడూ మనతోనే ఉంటాడు. ఇదే హరికథామృత సారము యందు కరుణాసంధి యందు జగన్నాథదాసుల వారు చెప్తారు. మలగి పరమాదరది పాడలు కుಳಿತು ಕೇಳುವ ಕುಳಿತು ಪಾಡಲು ನಿಲುವ ನಿಂತರೆ ನಲಿವ ನಲಿದರೆ ಒಲಿವೆ ನಾ ನಿಮಗೆಂಬ ಸುಲಭನೋ ಹರಿ ಸುಲಭನು ತನ್ನವರ ಅರಗಳಿಗೆ ಬಿಟ್ಟಗಲನು ಪ್ರಮಾದವನೊಲಿಸಲರಿಯದೆ పామరరు బళలువరు భవదొలగే. ఇది ఇక్కడ అంతే. భక్తితో మనం పండుకొని పాడితే వాడు కూర్చొని వింటాడట, కూర్చొని పాడితే నిలబడి వింటాడట, నిలబడి పాడితే వాడు నృత్యం చేస్తాడట, మనము నర్తించి పాడితే నిన్ను నేను అనుగ్రహిస్తాను రమ్మంటాడట. ఇంత సులభుడు స్వామి. ఇటువంటి సులభుడైనటువంటి స్వామిని తెలుసుకోలేక పామరులు ఈ సంసారంలో పడి ఆ కష్టాలు పడుతున్నారు. పామరరు బళలువరు భవదొలగే. కాబట్టి ఇంతవాడు సులభుడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి వాడు క్షణకాలమైనా మనల్ని అరక్షణ బిట్టగలను, అరక్షణమైనా మనల్ని వదిలి వాడు పక్కకెళ్ళాడు. వాడు అరక్షణమైనా వదిలి పక్కకి వెళితే అయిపోయింది, మనల్ని బయట వేసేస్తారు. అంతవరకు కార్పోరల్ బాడీ అంటారు. అంతవరకు వాడి పేరు గొప్పలు చెప్తారు. పోయిందా అయిపోయింది. భర్త లేడు, భార్య లేడు, ఎవరికి వారే యమునా తీరే, యారికి యారో పురందర విఠల. కాబట్టి ఈ దేహానికి ఎంతవరకు గౌరవము? ఈ దేహంలో జీవుడు ఉన్నంత వరకు జీవుడు తాను స్వతంత్రంగా ఉండలేడు. జీవుడు ఉండాలి అంటే వాయుదేవుల వారు ఉండాలి, వాయుదేవుల వారు ఉండాలి అంటే శ్రీహరి ఉండాలి. సర్వోత్తముడైనటువంటి శ్రీహరి, జీవోత్తముడైనటువంటి వాయుదేవుల వారు, వారి అనుగ్రహంతో ఉన్నటువంటి జీవుడు ఈ దేహంలో ఉంటే ఈ దేహానికి గౌరవ మర్యాదలు, సపర్యలు అన్నీ కూడా. ఎప్పుడైతే హరి వెళ్ళాడో వాయుదేవుల వారు వెళ్ళాడో జీవుడు వెళ్ళిపోతాడు, అయిపోయింది.
తర్వాత ఈ దేహాన్ని చెత్త కంటే ఇంట్లో కసువు ఉడ్చిన తర్వాత మంగళవారము శుక్రవారము దీపాలు పెట్టాము, మూలకు పెట్టుకుంటాం. దీన్ని మంగళవారం లేదు, శుక్రవారం లేదు, రాత్రి లేదు, పగలు లేదు, పోతే ఎప్పుడెప్పుడు డిస్పోజ్ ఆఫ్ చేస్తామా, అక్కడ కాల్చి పడేసి వచ్చి తిందామా స్నానాలు చేసి అని వెయిట్ చేస్తుంటాం. ఎవరో కాదు, వీధిలో పోయే దానయ్య కాదు, మన భర్త, మన భార్య, మన పిల్లవాడు, మన తండ్రి. కాబట్టి ఈ దేహానికి గౌరవం ఎప్పుడు అంటే వాళ్ళు ఉన్నప్పుడే. ఈ జీవుడు, వాయుదేవుడు, భగవంతుడు ఈ దేహంలో ఉన్నంత వరకే. అందుకే శ్రీపాదరాజుల వారు చెప్తున్నారు, కరణాభిమాని సురరు దేహవా విడలు కురుడ కివుడ మూకనెందెనిసువ పరమ ముఖ్య ప్రాణ తొలగల దేహవను అరితు పెణవెందు పేళ్వరు బుధజన. ఆ వాయుదేవుల వారు వెళితే దీన్ని శవము అని అంటారు. కాబట్టి మనము ఈ తత్వాన్ని తెలుసుకోవాలి. మనలో వాడు ఉన్నప్పుడు ఈ గౌరవ మర్యాదలన్నీ కూడా నాకు కాదు, నాలో ఉన్నటువంటి భగవంతునికి అనేటటువంటి జ్ఞానం ఉండాలి. తరువాత భగవంతుడు ఒక్క క్షణమైనా మనల్ని వదలకుండా ఉండడు. ఏకో నారాయణ ఆసీన్న బ్రహ్మ నచ శంకర. శృతి ప్రమాణం చెప్తూ ఉన్నది, ఒక్కడే భగవంతుడు, వాడొక్కడే ఉంటాడు. ఈ ప్రళయకాలంలో బ్రహ్మ ఉండడు, శంకరుడు ఉండడు, ఎవరూ ఉండరు. వాడు అన్ని చోట్ల ఉండి సర్వత్ర వ్యాప్తుడై ఉండి ఈ దేహంలోనే ఉండి మనకు కనబడకుండా ఉంటాడు. కనబడకుండా ఉండనటువంటి శృతి ప్రతిపాద్యుడైనటువంటి మన బింబరూపి భగవంతుణ్ణి మనము చూడటమే అదే అపరోక్ష జ్ఞానము. అది సాధించటమే. ఆ అపరోక్ష జ్ఞానాన్ని, అపరోక్ష భగవంతుణ్ణి బింబాపరోక్ష దర్శనము చేసుకోవటమే ఫలవిదు బాళుడికి, ఫలవిది జీవించుటకు. ఇక 23వ పద్యం చెబుతూ ఉన్నారు. ಪಕ್ಷ್ಮಗಳ ಅಕ್ಷಿಗಳ್ ರಕ್ಷಿಸುವಂದದಿ ಅಕ್ಷರ ಪುರುಷನಪೇಕ್ಷೆಯಲಿ ಕುಕ್ಷಿಯೊಳಬ್ಜಜ ತ್ರಕ್ಷ್ಯಾದ್ಯಮರರ ಈಕ್ಷಿಸಿ ಕರುಣದಿ ರಕ್ಷಿಪನಂದದಿ భజిಸುವುదే ఫలవిదు బాళుదకి. ఇక్కడ క్ష అనేటటువంటి అక్షర ప్రాసతో చెప్తున్నారు. లక్ష్మగళ అక్షిగళ్ రక్షిసువందది అక్షర పురుషనపేక్షయలి కుక్షియొళబ్జజ యక్షాద్యమరర ఈక్షిసి కరుణది రక్షిపనెందది భజిಸುವುದೇ ఫలవిదు బాళుదకి. లక్ష్మగళు అంటే కనురెప్ప, లక్ష్మ అంటే కనురెప్ప, అక్షిగళు అంటే కన్నులు. మన కన్నులు ఉన్నాయి, కనురెప్పలు ఉన్నాయి. ఈ కనురెప్పలు మన కంటిని ఎప్పుడూ రక్షిస్తుంటాయి. లక్ష్మగళ అక్షిగళు రక్షిసువందది. ఈ కనురెప్పలు మన కన్నులను ఎందుకంటే మన కంటిని చాలా ఇంద్రియాణం నయనం ప్రధానం. ఈ కన్ను చాలా ప్రధానమైనటువంటి ఇంద్రియం. అతి సున్నితమైనటువంటిది, అతి మృదువైనటువంటిది, మనకు కావలసినటువంటి అత్యంత ఆవశ్యకమైనటువంటి ఇంద్రియం. దీన్ని రక్షించడానికి మనలు కన్ను రెప్పలను ఇచ్చాడు భగవంతుడు. ఆ కను రెప్పలు ఎంత సూక్ష్మంగా ఉంటాయంటే ఏదైనా ధూళి కన్నులో పడితే కళ్ళు మూసుకుంటాయి. కాబట్టి ఎప్పుడూ కళ్ళను రెప్పలను మిటుకుస్తూ ఆ కనురెప్పలు మనలను కంటిని బాగా ఎప్పుడు రక్షిస్తూ ఉంటాయి. అదేవిధంగా భగవంతుడు కూడా మనల్ని ఎప్పుడూ రక్షిస్తూ ఉంటాడు. మనకు అందుకే అన్నారు, కంటిని రక్షించవలసినటువంటి కనురెప్పే కాటేస్తే కంచే చేను మేస్తే. చేను ఎందుకు వేస్తారు? పశువులు వచ్చి మేయకూడదని. కంచే చేను మేస్తే, కంటిని కాపాడవలసినటువంటి కనురెప్పే కాటు వేస్తే బహుశా ఎంత కవిత్వం అనిపించవచ్చు. కవిత్వమైనా అక్కడ సత్యం అది. అదే చెప్తున్నారు, కనురెప్పలు కంటిని కాపాడినట్లుగా ఆ కనురెప్ప కంటిని వదిలి ఒక్క క్షణం దూరం వెళ్ళదు. కంటికి ఏ ఆపద వచ్చినా కాపాడుతూ ఉంటుంది. దానికి ఏమైనా ప్రయోజనం ఉన్నదా? కంటి రెప్పకు మనం ఏమైనా దానికి ఏమైనా ఇస్తున్నామా? ఏమీ ఇవ్వటం లేదు. బహుశా ఇప్పుడు ఏమేమో రేపు దానికి
గౌరవ మర్యాదలు చేస్తున్నారు. ఇప్పుడు బ్యూటీ పార్లర్ ఏమేమో దానికి కలర్లు వేసి ఏమేమో నానా ఇంకా కను రెప్పలు పాడయ్యే విధంగా చేసుకుంటూ ఉన్నారు. అయితే మన నుండి ఏ ప్రయోజనము అపేక్షించకుండా మన కనురెప్ప మన కన్నులను సర్వకాల సర్వావస్థల యందు సదా రక్షిస్తూ ఉన్నది. ఆ విధంగా అక్షర పురుషనపేక్షయలి, అక్షర అంటే అక్షరతత్వమైనటువంటి లక్ష్మీదేవి, అక్షర పురుష, ఆ అక్షరతత్వమైనటువంటి లక్ష్మీదేవి పురుషుడు భగవంతుడు. ఆ భగవంతుని అపేక్షయలి అంటే అక్షరతత్వమైనటువంటి లక్ష్మీపతి అయినటువంటి ఆ భగవంతుడు నాకు కావాలి, వాడే నాకు భగవంతుడు తప్ప ఇక నాకు ఎవ్వరూ అవసరము లేదు అని అపేక్షతో కుక్షియొళ అబ్జజ త్ర్యక్షాద్యమరర ఈక్షిసి, ఆ వాడు భగవంతుడు కావాలి మనకు, వాణ్ణి అపేక్షించాలి, వాణ్ణి తప్ప ఇంకొక్కరిని మనము అపేక్షించకూడదు.